మన జనరేషన్ అందరికీ సింగపూర్ అంటే అది ఫుల్లీ డెవలప్డ్ కంట్రీగానే తెలుసు. మనలో చాలామందికి తెలియనిది ఏంటంటే సింగపూర్ 1950s ఆ టైంలో వన్ ఆఫ్ ద వరల్డ్ లార్జెస్ట్ స్లమ్ సిటీగా పిలువబడింది. సో అలాంటి సింగపూర్ ఇప్పుడు అత్యంత సంపన్న దేశంగా ఎలా ఎదిగింది? ఓన్లీ 3 డెకేడ్స్ 30 సంవత్సరాల్లో సింగపూర్ స్లమ్ సిటీ నుంచి అత్యంత సంపన్నమైన దేశంగా ఎదిగింది. అలా సింగపూర్‌ని స్లమ్ సిటీ నుంచి అత్యంత సంపన్నమైన దేశంగా కావడానికి ముఖ్య కారణం ఎవరు? ఒక హీరో ఉన్నాడు. ఆ హీరో జీరో నుంచి సింగపూర్‌ని హీరో చేశాడు. అది అలా అతను ఎలా చేశాడనేదే ఈ వీడియో. సో 1940s ఆ టైంలో మనందరికీ తెలుసు వరల్డ్ వార్ పీక్స్‌లో ఉంది. 1940s కంటే ముందు 1930s ఆ టైం అంతకు ముందుకే బ్రిటిష్ కొలోనియల్ చేతిలో ఉంది సింగపూర్. సో సింగపూర్‌ని ఆల్రెడీ వాళ్ళు 100 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు. ఎందుకు సింగపూర్ ఇంపార్టెంట్ ఎవరికైనా అంటే ఆసియాని యూరోప్కి హార్ట్ ఆఫ్ ద ట్రేడ్, అంటే హార్ట్ ఆఫ్ ద ట్రేడ్ అనేవాళ్ళు సింగపూర్ని. ఎందుకంటే ఆసియాకి యూరోప్కి మధ్యలో ఉంటుంది సింగపూరు. ఇక్కడ ట్రేడ్ చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది ట్రేడ్. అందుకే సింగపూర్ కోసము ఈ ఆసియా వాళ్ళు అండ్ వరల్డ్ వార్ 2లో ఎలా జరిగిందనేది తెలుసుకుందాం. వరల్డ్ వార్ 2 మనకు తెలుసు 2 పవర్స్ మధ్య జరిగింది. ఒకటి యాక్సిస్ పవర్స్, రెండోది అలియడ్ పవర్స్. యాక్సిస్ పవర్స్ వచ్చేసి 3 దేశాలు జర్మనీ, ఇటలీ, జపాన్. ఈ 3 దేశాలు కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒప్పందం ఏంటంటే జర్మనీ వాళ్ళు వచ్చేసి కాంటినెంటల్ యూరోప్ని ఆధీనంలోకి తీసుకోవాలని, ఇటలీ వాళ్ళు వచ్చేసి మెడిటెరన్ సీని అలా ఆధీనంలోకి తీసుకోవాలని, ఇంకా థర్డ్ జపానీస్ వచ్చేసి ఈస్ట్ ఆసియా అండ్ పసిఫిక్ తన ఆధీనంలోకి తీసుకోవాలనేదే ఈ ఒప్పందం. ఈ ఒప్పందం చేసుకొని వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయ్యింది. సో 1940s ఆ టైంలో వరల్డ్ వార్ పీక్స్లో ఉంది. ఆ టైంలో జపానీస్ వాళ్ళు ఏం చేశారంటే 1940 డిసెంబర్ 7th రోజు 2 హిస్టారిక్ ఈవెంట్స్ జరిగాయి సింగపూర్ పైన. ఏంటంటే పర్ల్ హార్బర్ పోర్ట్ దగ్గర జపానీస్ 10,000 సైన్యంతో వచ్చి, ఇంకొకటి చెప్పాలంటే బ్రిటిషర్ స్టూపిడిటీ వల్ల ఏం చేశారంటే బ్రిటిషర్ చేతిలో 64,000 మంది సైనికులు ఉన్నారు. 32,000 మంది ఇండియన్ సోల్జర్స్, 16,000 మంది బ్రిటిష్ సోల్జర్స్ అండ్ 14,000కు మించి ఆస్ట్రేలియన్ సోల్జర్స్. ఇంతమంది సోల్జర్స్ ఉండి కూడా జపానీస్ ఏం చేశారంటే నావల్ బేస్ మీద పోర్టు మీద దాడి చేసి ఈ 64,000 మంది సైనికులను వార్ ఆఫ్ ద ప్రిజనర్స్గా ఆధీనంలోకి తీసుకున్నారు. ఎంత స్టూపిడిటీ! దానితో జపానీస్ ఏం చేశారంటే జపానీస్ ఆ రోజు నుంచి సింగపూర్ని చిత్రవధకు గురి చేశారు. ఎలా అంటే యాంటీ జపానీస్గా ఎవరైతే చేశారో వాళ్ళని సివిలియన్స్ అని చూడకుండా ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు చంపడం, కొట్టడం ఎలా అయితే అలా చేశారు. ఇంకా ఆడపిల్లలని అయితే అత్యాచారాలు చేసేసి 14 years నుంచి 18 years ఉన్న వాళ్ళని అత్యాచారం చేసేసి వాళ్ళకు ట్యాగ్ ఇచ్చేవాళ్ళు. ఆ ట్యాగ్కి ఆర్మీ ఎక్విప్మెంట్ అని పెట్టేసి దేశం మొత్తం ఎక్కడ వీలైతే అక్కడికి పంపించేవాళ్ళు. సో వీళ్ళు జపానీస్ ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆ ఆపరేషన్ పేరు సూక్ చింగ్ ఆపరేషన్. ఈ ఆపరేషన్ ద్వారా దాదాపు 50 నుండి 70,000 మంది సింగపూర్ అమాయకులను చంపేశారు. సో ఇలా ఈ ఆగడాలకు ఇంకొక 3 సంవత్సరాల వరకు ఏమీ జరగలేదు. కానీ 3 సంవత్సరాల తర్వాత 1945 6th ఆగస్టు రోజు అమెరికా వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరికీ ఈ జపానీస్ సోల్జర్స్ చేసిన ఈ విధ్వంసాలకు రెస్పాన్స్గా వాళ్ళు న్యూక్లియర్ బాంబుతోని జపాన్లోని హీరోషిమా నాగసాకిపై అటాక్ చేశారు. ఆ బాంబుతో అసలు జపానీస్ మామూలు దెబ్బ తగలేదు. సో జపానీస్ వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు, వదిలేయాల్సిందే సింగపూర్ని. అండ్ ఇంకొక సైడ్ చూసుకుంటే జర్మనీ ఏదైతే ఆర్మీ అంతకంతకు తగ్గిపోతుంది. సో కొన్ని రోజుల తర్వాత హిట్లర్ కూడా చనిపోయాడు. ఇక జర్మనీ వదిలేసింది. ఇటలీ వాళ్ళు ఏంటంటే కొన్ని రోజుల్లో సరెండర్ అయిపోతున్నారు, ఇంకేం లేదు ఇక. సో జపానీస్ ఏం చేశారంటే జపానీస్ సింగపూర్ను వదిలేసి వెళ్ళారు. ఆగస్టు 12th రోజు మళ్ళీ ఆగస్టు 12th 1945 బ్రిటిష్ రాజ్ మళ్ళీ సింగపూర్కి వచ్చాడు. సో సింగపూర్కి వచ్చేసి
మళ్ళీ అలా పరిపాలన సాగించాలనుకున్నాడు. కానీ ఆ టైంలో 1945 టైంలో సింగపూర్ ఎంత దారుణమైన స్థితిలో ఉందంటే రోడ్లు, భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీస్ అన్నీ ధ్వంసమైపోయి ఉన్నాయి. అసలు మనుషులు అయితే ప్రజల అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హైలో ఉంది. అసలు ఆ టైంలో తినడానికి రైస్ లగ్జరియస్ అయిపోయింది సింగపూర్లో. అండ్ మత విద్వేషాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తమిళియన్, ఇండియన్స్, హిందూస్, చైనీస్ వీళ్ళందరూ మత విద్వేషాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అండ్ ఆ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఇక సింగపూర్ వాళ్ళకి ఇక బ్రిటిషర్స్ మీద నమ్మకం కోల్పోయారు. నమ్మకంని కోల్పోయి ఏం చేశారు, ఇండిపెండెన్స్ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. సో ఆ టైంలో మనందరికీ తెలుసు 1945 తర్వాత ఒక్కొక్క దేశాన్ని బ్రిటిషర్స్ వదిలేస్తున్నారు, ఆసియా నుంచి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ బ్యాగ్స్ ప్యాక్ చేసుకుంటున్నారు. ఇక్కడ బిజినెస్ వయబుల్, ఇక్కడ మళ్ళీ బిజినెస్ నడవదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే అని నిశ్చయించుకొని ఒక్కొక్క దేశానికి, ఇప్పుడు మనం చూసుకుంటే 1947లో ఇండియాకి, పాకిస్తాన్కి, తర్వాత బర్మాకి, ఇంకా ఇలానే ఒక్కొక్క దేశానికి, ఆసియాలోని చాలా దేశాలకి 1940s తర్వాత ఇండిపెండెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. కానీ సింగపూర్కి డైరెక్ట్ ఇండిపెండెన్స్ ఇవ్వకుండా 1959లో ఎలక్షన్స్ కండక్ట్ చేసి వెళ్తామని చెప్పారు. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ షాకింగ్ న్యూస్ ఏంటంటే సింగపూర్ని బ్రిటిష్ ఆర్మీ వదిలేసి వెళ్ళిపోతుంది అని చెప్పారు. అదొక పెద్ద దెబ్బ. సో ఆ టైంలో మన హీరో ఎంట్రీ. ఆ హీరో ఎవరంటే లీ క్యూన్ యూ. ఇతను ఏం చేశాడంటే, ఇతను 31 years ఓల్డ్ లాయర్. అండ్ ఏం చేశాడంటే పీపుల్ యాక్షన్స్ పార్టీ అని స్థాపించాడు. సో స్థాపించేసి అప్పుడు చూసుకుంటే మొత్తం ఏంటి ఇట్లా బ్రిటిషర్స్ రాజ్ని ఒప్పించాడు. చూసుకుంటే అసలు ప్రొటెక్షన్ లేకపోతే అప్పుడు ఆల్రెడీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హైలో ఉంది, మత విద్వేషాలు, అసలు ప్రజలు అసలు ఎలా ఉందంటే రోడ్ల మీదకి రాలేకపోతున్నారు, తిండికి ఇబ్బందిగా ఉంది. అలాంటి సింగపూర్ని ఈ ఆర్మీ కూడా వదిలిపోతే వాళ్ళకి సొంత ఆర్మీ ఏమీ లేదు, వాళ్ళు లోకల్ ఆర్మీ కూడా ఏం లేదు. సో ఈ లోకల్ ఆర్మీని స్థాపించాలి, ఇవన్నీ చేయాలి, అసలు ఎలా చేయాలి. అందుకని అతను ఏం చేశాడంటే బ్రిటిష్ రాజ్ను ఒప్పించి, అప్పుడు వీళ్ళు పవర్లోకి వచ్చారు, మన హీరో పీపుల్స్ యాక్షన్ పార్టీ పవర్లోకి వచ్చేసి ప్రజలను ఒప్పించాడు, మోటివేట్ చేశాడు. అతని వచ్చేసి అధికారంలోకి వచ్చేసి బ్రిటిష్ రాజుని ఒప్పించాడు. 1975 వరకు మీ ఆర్మీని మాకు ప్రొటెక్ట్ చేయమని. సో అప్పుడు ఆర్మీని ప్రొటెక్ట్ చేయమంటే ఓకే, బ్రిటిష్ రాజు అలాగా ఉంటామని ఒప్పుకున్నాడు. సో 15 years అగ్రిమెంట్ అది. 1960 నుంచి 75 వరకు ఉంటామనేది అగ్రిమెంట్. సో ఇప్పుడు మన హీరో ఏం చేశాడంటే, ఇలా ఉన్న సింగపూర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇండస్ట్రీస్ అన్నీ కొలాప్స్ అయిపోయాయి. సో ఇప్పుడు ఏం చేశాడంటే 1957లో మలేషియాకి స్వతంత్రం వచ్చేసింది. సో మలేషియా కొంచెం కంపేర్ టు సింగపూర్ కొంచెం పెద్ద కంట్రీ. సో ఏం చేశాడంటే సింగపూర్ని తీసుకెళ్ళి మలేషియాతో మెర్జ్ చేశాడు. మలేషియా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎందుకు మలేషియా వాళ్ళు ఒప్పుకున్నారంటే, వీళ్ళ దగ్గర ఉన్న పోర్టుని వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు, వాళ్ళు ఇంకేం చేయొచ్చు అంటే వీళ్ళ దగ్గర ట్యాక్సెస్ వసూలు చేయొచ్చు. సో అదొకటి. వీళ్ళకి ఏంటంటే సింగపూర్ వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అయితే ఏదో ఉందో దాన్ని తగ్గించుకోవచ్చు, కొన్ని ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అండ్ ఫుడ్ ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. అంటే ఎక్కడికైనా మలేషియా వాళ్ళతో ఫ్రీ యాక్సెస్ ఉంటుంది, ఫుడ్కి కానీ ఇంకా వేరే వాటికి కానీ కొంచెం పెంచుకోవచ్చు అనేది ఇంకోటి. మలేషియా వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా సింగపూర్కి ఇంకొకటి మంచి విషయం ఏంటంటే, మలేషియా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సింగపూర్ తీసుకొచ్చి సింగపూర్లో వాళ్ళ గోడౌన్స్ పెట్టుకొని గోడౌన్స్లో నుంచి ట్రేడ్ చేసేవారు. సింగపూర్ అలా చాలా ఉపయోగపడ్డది. సింగపూర్ని అందుకే హార్ట్ ఆఫ్ ద ట్రేడ్ అనేవారు. ఆసియాకు యూరోప్కు మధ్యలో ఉంటుంది, దాన్ని హార్ట్ ఆఫ్ ద ట్రేడ్ అన్నారు. సో ఇలా సాగుతుంది. సో కొన్ని రోజుల తర్వాత, కొన్ని వారాల తర్వాత ఇంకొకటి భయంకరమైనది ఏంటంటే, ఎన్నో రోజులు మలేషియా వాళ్ళు సింగపూర్తో కలిసి లేరు. ఎందుకు తెలుసా? మలేషియా వాళ్ళు డిస్క్రిమినేషన్ స్టార్ట్ చేశారు. ఎలా అంటే, ఉద్యోగాలు ఉంటే వాళ్ళకే మలై పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఇచ్చి, ఈ సింగపూర్లో చైనీస్ కానీ ఇంకోరు కానీ ఉంటే వాళ్ళని డిస్క్రిమినేషన్ చేయడం కానీ, ఇక ప్రతి దాంట్లో వాళ్ళకు తక్కువ వీళ్ళకి ఎక్కువ చూసేసరికి విద్వేషాలు మళ్ళీ చెలరేగాయి. సో
అది కాకుండా మలేషియా వాళ్ళు ఏం చేశారంటే, సింగపూర్ మొత్తం పాపులేషన్ వచ్చి 17% ఆఫ్ టోటల్ మలేషియాలో 17% ఉంది. కానీ వాళ్ళ మీద సింగపూర్ మీద 39.8% ట్యాక్సెస్ వసూలు చేసేవాళ్ళు. సో వీటికి బదులుగా అలాగే ఈ విద్వేషాలు, డిస్క్రిమినేషన్ ఇవన్నిటికీ ఇక మలేషియన్స్ ఏం చేశారంటే సింగపూర్ని మెర్జర్ నుంచి తీసేశారు. ఏదైతే ఉన్నారో వాళ్ళు మెర్జింగ్ నుంచి తొలగిపోయారు, కలిసి ఉన్న దాని నుంచి విడిపోయారు. సో ఆ టైంలో చూసుకుంటే ఇంకొకటి ఏంటంటే, ఇది ఇలా ఉంది, మలేషియా నుంచి సింగపూర్ విడిపోయింది. అప్పుడు సింగపూర్ పరిస్థితి చూసుకుంటే ఇండస్ట్రీస్ లేవు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హైలో ఉంది, మత విద్వేషాలు స్టార్ట్ అయ్యాయి, పవర్ ప్లాంట్ లేవు. ఇంకొక పెద్ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కొన్ని దేశాలకు న్యాచురల్ రీసోర్స్ ఉంటుంది, కొన్ని దేశాలు ఏం చేస్తాయి ల్యాండ్ పరంగా చాలా పెద్దగా ఉంటాయి, కొన్ని దేశాలకు అవి ఉంటాయి. కానీ సింగపూర్ చూస్తే ల్యాండ్ పరంగా పెద్దది కాదు, జనాభా పరంగా పెద్దది కాదు, న్యాచురల్ రీసోర్స్ కూడా లేదు. అంటే మనలాగా బొగ్గు కూడా, ఇప్పుడు యూరోప్ లాగా ఆయిల్ కానీ ఇలాంటి న్యాచురల్ రీసోర్స్ వాళ్ళకి ఏమీ లేదు. అలాంటి సింగపూరు 30 సంవత్సరాలలో అత్యంత సంపన్నమైన దేశంగా మారింది. అసలు ఇంకొకటి ఏంటంటే, ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే, బ్రిటిషర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు 15 ఏళ్ళు వేసుకున్న ఆర్మీ ప్రొటెక్షన్ని వాళ్ళు తగ్గించుకొని 10 సంవత్సరాలకే మేము సింగపూర్ని వదిలేసి వెళ్ళిపోతామని చెప్పారు. సో అలాంటి టైంలో మన హీరో లీ క్యూన్ ఏం చేశాడు నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఆ పార్ట్లో సింగపూర్ ఎలా రైజ్ అయింది జీరో నుంచి హీరోగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.